హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మనకి టెక్నీషియన్ ఏదైతే ఉందో గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 30th June 2026. ఇంకా చూసుకుంటే మనకి 29th July 2026 దాకా టైం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి మనకి 323 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఈ సంవత్సరం. 18 to 33 years అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st July 2026. ఇంకా చూసుకుంటే మనకి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా మనకి 6234 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 30 years అనమాట ఏజ్. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి. SC ST వాళ్ళు 5 years, OBC NCL వాళ్ళకి 3 years, అవన్నీ కూడా యాజ్ యూజువల్గా. ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకున్నట్టయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫీజు మనకి పే చేసుకునే దానికి 31st July 2026 దాకా టైం అయితే ఉంటుంది అనమాట. ఇంకా విండో ఫర్ కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే దానికి 1st August నుంచి 10th August వరకు మనకి టైం అయితే ఇస్తారనమాట విండో. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేయాలంటే కనుక ఈ లింక్ అయితే తీసుకోవాలి. లేదు మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేయాలంటే ఈ లింక్ అయితే తీసుకొని అప్లై అనేది మనం క్లిక్ అయితే చేసుకోవాలి. గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ విత్ ఆధార్తో అవ్వచ్చు, లేదంటే లాగిన్ విత్ RRB అకౌంట్ క్రెడెన్షియల్ అంటే ఈమెయిల్ లేదంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో అవ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డుతో కూడా అవ్వచ్చు అనమాట. మీకు కనుక గతంలో కనుక రిజిస్ట్రేషన్ లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది, క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th class సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th class మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th class డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. RRBs విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారైతే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ OTP వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6-digit OTP ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి
మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇదే ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ మనకి ఇది ఏంటంటే పైనేమో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి, అలా కింద చూసుకుంటే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అనమాట. మీరు దేనికి అప్లై చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఆర్ఆర్బీ అనేది మొదట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఏ ఆర్ఆర్బీకైనా అప్లై అయితే చేయొచ్చు అంటే సికింద్రాబాద్, గోరఖ్పూర్ ఏంటి అనేది ఒక క్యాండిడేట్ ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. దానికోసం ఏంటంటే మీరు మొదట ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ లాస్ట్లో మనకి ఎనెక్జర్స్ ఉంటుంది అనమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీ ఏంటి, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే సిగ్నల్లో ఒక 4 మాత్రమే ఉన్నాయి సికింద్రాబాద్లో, మిగతా వచ్చేసరికి ఒక 395 దాకా ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్నాయి. అలా మీరు అన్నీ చెక్ చేసుకొని మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తాను, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేయాలి అని అనుకుంటే సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకో, ఈ 2 టిక్ ఆన్ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ 2 బటన్స్ ఏంటంటే మీ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క ఎన్ఎక్జర్ అన్నీ కూడాను సరిగ్గా మీరు చూసుకున్నారని చెప్పేసి కింద టిక్ ఆన్ చేశాను. పైది వచ్చేసరికి మీరు ఎప్పుడు కూడాను డీ బార్ అవ్వలేదని, ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ డీ బార్ అవ్వలేదని చెప్పేసి మనం ఒక కన్సెంట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇక్కడ డిక్లరేషన్, ఈ 2 టిక్ ఆన్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ కొన్ని బటన్స్ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. మిగతాయి మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. మెరిట్ స్టేటస్ మీరు మ్యారీడ్ అండ్ మెరిట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే రిలీజన్, మీ యొక్క రిలీజన్ ఏంటనేది ఇక్కడ ఈ లిస్ట్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మదర్ టంగ్ కోసం ఇక్కడ మనకి తెలుగు కూడా ఉంటుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇంగ్లీష్, హిందీతో పాటు మనకి లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి అనమాట. మీరు తెలుగులో కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలుగు తీసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఫర్ ఐడెంటిఫికేషన్కి అంటే మోల్స్ అనమాట. 10th మెమోస్లో అయితే ఉంటాయి 2 ఆప్షన్స్ అనమాట. 2 ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. విజువల్ మార్క్స్ అనమాట, మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం ఏ రకంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ కమ్యూనిటీ, మీ యొక్క కేటగిరీ ఏంటి, యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీరు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్ 1/4/2020 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకొని ఉండాలన్నమాట. గత సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్కి సంబంధించి ఎవరికైతే 8 lakhs ఫ్యామిలీ అందుకన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు ఈ యొక్క ఓబీసీ ఎన్సీఎల్ కిందకి అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూ కేటగిరీ కిందకైతే వస్తారనమాట. సో దాని సపోజ్ మీరు ఇక్కడ ఈడబ్ల్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఒక నోట్ కూడా వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది 2025-26కి సంబంధించి 1/4/2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి తప్పనిసరిగా అనమాట. అలాగే మీరు కనుక ఇక్కడ ఓబీసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉండాలి. అలాగే ఎన్సీఎల్ అంటే మనకి నాన్ క్రీమీ లేయర్ కాబట్టి 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ అయితే ఉండాలి. వాళ్ళు కూడాను ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మన ఈ యొక్క 1/4/2026 ఆ తర్వాత తీసుకు ప్లస్ మీకు కనుక ఓబీసీ ఇస్తే దీంట్లో 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఓబీసీలో మనకి నాన్ క్రీమీ లేయర్ ఒకటి ఉంటుంది, క్రీమీ లేయర్ ఒకటి ఉంటుంది అనమాట. 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఓబీసీ క్రీమీ లేయర్ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు అనమాట. సపోజ్ మీరు కనుక ఓబీసీ ఎన్సీఎల్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ మనకు వచ్చి ఇప్పుడు చెప్పినట్టుగానే 8 lakhs per annum అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలి. అలాగే 1/4/2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే మరి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 1 April 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రం మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. సపోజ్ మీకు ఎన్సీఎల్ అయితే ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకుంటే ఐ అండర్స్టాండ్ అన్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. నేమ్ ఆఫ్ ద కేటగిరీ అంటే ఓబీసీలో మీరేంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఓబీసీ నెంబర్ అనమాట. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారు అని చెప్పేసి మనకి డిప్యూటీ కమిషనర్ లేకపోతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఎవరు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇష్యూయింగ్ స్టేట్ అది ఏ స్టేట్లో ఇష్యూ చేశారో అలాగే దాని యొక్క డేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ క్యాలెండర్ ఇస్తారనమాట. ఈ క్యాలెండర్ నుంచి మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగనమాట. ఇంకా చూసుకుంటే మీరు కనుక SC/ST క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. మేము వాళ్ళకి సంబంధించి ఏంటంటే మీరు SC/STలో ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇష్యూయింగ్ అథారిటీ అనమాట ఎవరు ఇష్యూ చేశారని చెప్పేసి అలాగే కలెక్టరా డిప్యూటీ కలెక్టర్ ఏంటి అనేది డేట్ అనమాట. ఇష్యూయింగ్ డేట్ ఆఫ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ SC/STకి సంబంధించి. అలాగే ఈ SC/ST వాళ్ళకి ఏంటంటే ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళ కోసం మీకు కావాలనుకుని పెట్టుకోవాలన్నమాట. పెడితే ఏంటంటే ఇక్కడ మనకి దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మీకు ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మీకు ఆ యొక్క రైల్వే టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 400 KB వరకు అలౌ చేస్తారు PDF ఫార్మేట్ అనమాట. సో మీరు కనుక ఈ 2 సెలెక్ట్ చేసుకొని SC/ST సర్టిఫికేట్ కనుక అప్లోడ్ చేస్తే మీకు ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది మీకు ఎగ్జామినేషన్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అడ్రస్ కోసం ఏంటంటే ఇక్కడ మనకి అలాగే పర్మనెంట్ అడ్రస్ 2 కాలమ్స్ ఉన్నాయి అనమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్ నుంచి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్స్ కంప్లీట్ కూడా ఈ కాలంలో ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మీకు నియరెస్ట్ సిటీ ఏదైతే ఉందో ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి ఆ అడ్రస్లో నుంచి అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ ఏదైతే అది కూడా ఫిల్అప్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా సేవ్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. అయితే బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ప్రీవియస్ ఉంది అక్కడ ఏదైనా కాలమ్స్ కావాలంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే కేటగిరీ డీటెయిల్స్ మీరు ఎక్స్-సర్వీస్మెన్స్ ఎవరన్నా ఉంటే ఎక్స్ పెట్టుకోవాలి లేకపోతే నో అనమాట. అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే నో అనమాట. అలాగే స్క్రైబ్కి సంబంధించి కూడా ఈ యొక్క PWD క్యాండిడేట్స్ ఎస్ కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా కూడా EBC అంటే మన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. EWS వేరు, EBS వేరు. ఫ్రెండ్స్ ఎవరికైతే ఇక 50,000 అంతకన్నా తక్కువ ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు EBC కిందకి వస్తారు. వాళ్ళకి ఎటువంటి వేకెన్సీస్ ఏమి ఉండవు అనమాట. EBC అంటే ఫీజ్ కన్సెషన్ కోసం మాత్రమే ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే 50,000 సంవత్సరానికి వార్షిక ఆదాయం ఫ్యామిలీకి సంబంధించి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం EBCS అయితే పెట్టుకుంటే వాళ్ళకి ఫీజు కన్సెషన్ అయితే వస్తుంది. లేకపోతే రాదనమాట. ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు లేకపోతే నో పెట్టుకోవచ్చు అనమాట. EWS వేరు, EBC వేరు అనమాట. సో దాన్ని కొంచెం చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ
డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వే. మీరు కనుక ప్రజెంట్ ఈ యొక్క రైల్వేలో ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళకి హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కూడా కేటగిరీ గ్రూప్ సీనా డీనా ఏంటి అనేది, అలాగే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ జోన్, మీరు ఏ జోన్లో వర్క్ చేస్తున్నారు ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే మనం ఏం అడగదు అనమాట. మీరు కనుక ప్రజెంట్ రైల్వేలో వర్క్ చేయకపోతే ఇక్కడ నో పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. అంటే రైల్వే కాకుండా ఏదైనా అదర్ ఏదైనా జాబ్లో కనుక మీరు అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పిఎస్యూలు కానీ అసలు లేదు మీరు జాబ్ చేయకపోతే నాట్ అప్లికబుల్ తీసుకొని సరిపోతుంది. ఇదేంటంటే సిసిఏకి సంబంధించిన కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ చెప్పండి. మీరు గతంలో కనుక ఎక్కడన్నా ఐటీఐకి సంబంధించి లేకపోతే ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే కనుక దానిని సిసిఏ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. రైల్వే కాకుండా మీరు ఏ ఆర్గనైజేషన్లో చేసినా కూడా మీకు సిసిఏ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు రైల్వేలో చేసినటువంటి సిసిఐ అని మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. సో ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా మీరు ఏ ట్రేడ్లో చేశారు, ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఎంతవరకు ట్రైనింగ్ తీసుకున్నారు, ఇంకా కూడాను ఆ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారా లేదా, అయితే కనుక సర్టిఫికేట్ నెంబరు, ఆ డేట్, మార్క్స్ అప్టైన్డ్ అని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంకా మొత్తం ఫుల్ మార్క్స్ ఎంత, ఇలాగా ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో నో పెడితే కనుక అడగదన్నమాట మిమ్మల్ని. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ కోసం గతంలో మన ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడైతే అవసరం లేదు. ఆధార్ కార్డు కనుక మనం నెంబర్ ఎంటర్ చేస్తే ఆ యొక్క ఆధార్ కార్డుకి మ్యాప్ అయినటువంటి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్. అలాగే కాబట్టి మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు కనుక ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆ కార్డుకి ఏవైతే మనకి మ్యాప్ అయినటువంటి ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి, దానికి మీకు ఆ యొక్క ఫీజు రిఫండ్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి ఈక్యూ కాలం, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాలం అనమాట. 10th క్లాస్కి సంబంధించి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఎస్ఎస్సీ అంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్టేట్ మీరు ఏ స్టేట్లో చేశారు 10th క్లాస్, అలాగే డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో 10th క్లాస్ చదువుకున్నారు, బోర్డు ఏంటి సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డా ఏంటి అనేది, డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. ఆ యొక్క మీకు సర్టిఫికేట్లో అయితే ఉంటుంది, ఎంటర్ చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సర్టిఫికేట్కి అంటే మనకి ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ కానీ అదైతే ఇక్కడ మనం సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనమాట, పైన కానీ కింద కానీ పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఎంటర్ చేయాలి ఇక్కడ. ప్లస్ ఇంకా ఈ యొక్క టెక్నీషియన్కి గ్రేడ్ 3కి సంబంధించి మనకి ఎన్ఏసి అలాగే ఐటీఐ అలాగే 10th క్లాస్తో పాటు మనకి 10+2 ఒక 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక ఎన్ఏసి చేస్తుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, ఐటీఐ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ప్లస్ మీరు కనుక ఇక్కడ ఐటీఐ కనుక తీసుకుంటే ఇలా కాలమ్స్ వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ అంటే మీరు ఏ ట్రేడ్లో యొక్క ఇది చేశారని నేను చెప్పేది అనమాట. ఐటీఐ అనేది ఇంకా మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు ఆ యొక్క ఐటీఐ అనేది, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు ఐటీఐ, ఇంకా కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట ఐటీఐ ఇన్స్టిట్యూట్, డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఐటీఐ, మీరు ఐటీఐ పాసింగ్ డేట్, అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అంటే ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా ఏంటారు, అలాగే సర్టిఫికేట్ టైప్ అనమాట ఎన్టీసీనా ఎస్టీ అంటే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేకపోతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలా అనమాట, యాడ్ అంటే యాడ్ అవుతుంది. ప్లస్ మీరు కనుక ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తామంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ చదువుకొని తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎవరైతే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ చేస్తున్నారో వారు ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే తీసుకుని మీరు ఏ స్టేట్లో చేశారా, ఇంకా కూడా ఏ డిస్ట్రిక్ట్లో చేశారా, ఇంకా కూడా బోర్డు ఏంటి అదే ఇంటర్మీడియట్ అనమాట, ఏ బోర్డు చదువుకున్నారో ఆ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ మీరు ఎన్ఏసి ఇస్తే కనుక మీరు ఆ యొక్క అప్రెంటిస్ సర్టిఫికెట్ అనేది మీరు ఏ ట్రేడ్లో చేశారు, ఏ స్టేట్లో చేశారో, డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ ఇంకా కూడా నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇంకా కూడా డేట్ ఆఫ్ పాసింగ్, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అనమాట ఎన్సీబీటీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ టైప్ ఎన్టీసీనా ఎస్టీసీనా మెన్షన్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలంటే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో అనేది ఎలాగైతే ఉండాలి, ఇలా అయితే ఉండాలన్నమాట, ఇలా అయితే ఉండకూడదు. సో ఇలాగ ఉండకూడదు అనమాట. ప్లస్ మీరు కనుక ఇక ల్యాప్టాప్ నుంచి చేస్తామంటే ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ మనకి కెమెరా అడుగుతుంది అనమాట. ఎస్ అంటే మీరు కనుక ఎల్లో అంటే కనుక ఆ యొక్క కెమెరా ఆన్ అవుతుంది అనమాట. అలాగే మీరు మొబైల్ నుంచి చేస్తే కింద ఆప్షన్ తీసుకొని మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని మన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే నాట్ వైట్ డ్రెస్ అంటే ప్రిఫరబుల్గా ఏంటంటే మనం ఇక్కడ డార్క్ కలర్స్ ఆ యొక్క డ్రెస్తో మనం ఏంటంటే ఫోటోగ్రాఫ్ అనేది చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మనకి
బ్యాక్గ్రౌండ్ కూడాను ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగా ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా వెనకాల చూసుకోవాలన్నమాట. అలాగే ఎన్ష్యూర్ దట్ ద కెమెరా ఈస్ పొజిషన్ ఎట్ ఐ లెవెల్, అండ్ ఐ లెవెల్లో అయితే ఆ యొక్క కెమెరా అనేది మనం పెట్టుకోవాలన్నమాట. పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ అహెడ్, అండ్ మనం ఆ యొక్క కెమెరా వైపు చూస్తూ మాత్రమే కళ్ళు చూసి ఆ యొక్క ఫోటోగ్రాఫర్ మనం లైవ్ క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ యువర్ ఎంటైర్ ఫేస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్, ఆ యొక్క ఫేస్ అనేది క్లియర్గా విజిబుల్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అలాగే విండో ఫ్రేమ్లో ఫేస్ అనేది సెంటర్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే ఎన్ష్యూర్ దట్ ఫేస్ ఈజ్ నైదర్ టూ క్లోజ్ ఆర్ అంటే దూరంగా కానీ మరీ దగ్గరగా కానీ ఫేస్ అనేది పెట్టకూడదు అనమాట కెమెరాకి. అలాగే డూ నాట్ వేర్ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోకూడదట. అలాగే ద క్యాండిడేట్స్ అపియరెన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మస్ట్ మ్యాచ్. ఇక్కడ ఏదైతే మన ఫోటోగ్రాఫ్ లైవ్ ఫోటో క్యాప్చర్ చేసామో సేమ్ ఫోటో అనేది అక్కడ ఎగ్జామినేషన్ టైంలో మ్యాచ్ అయితే చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అప్లికేషన్స్ విత్ ఫోటోగ్రాఫ్ దట్ డూ నాట్ కంప్లై విత్ దీస్ గైడ్లైన్స్ ఆర్ ఎలిజిబుల్ టు రిజెక్టెడ్. అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అంటే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ అని వచ్చినాయి అనమాట. యువర్ అలౌ టు క్యాప్చర్ ఓన్లీ 3 times విత్ 5 minutes టైం అయితే ఇస్తారు. సిట్ ఇన్ ఏ వెల్ లిట్ ఏరియా, అంటే మంచి వెళ్తున్నటువంటి యొక్క ఫ్రంట్ ఆఫ్ లైట్ కలర్డ్ బ్యాక్గ్రౌండ్, అంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మంచి వెళ్తున్నటువంటి ప్లేస్లో. అలాగే సిట్ ఎట్ ద సెంటర్ అండ్ అలైన్ యువర్ ఫేస్ విత్ ద రెడ్ సర్కిల్, ఒక రెడ్ సర్కిల్ వస్తుంది. దాని మీద మనం కరెక్ట్గా కనుక ఫోటో తీసుకుంటే గ్రీన్ కలర్ బ్లింక్ అయితే అవుతుంది. అప్పుడు మనం సేవ్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. మన క్యాప్చర్ ఇమేజ్ లైవ్ అనాలి. ఆర్ యూ ట్విన్, మీరు కనుక కవల్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోలేకపోతే నో పెట్టాలన్నమాట. నో పెట్టి ఇక్కడ ఏంటంటే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనాలి. ప్లస్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి సైజ్ అనేది జేపీజీ ఫార్మేట్లో 30 నుంచి 49 KB వరకు అలౌ చేస్తారనమాట. హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, అంటే 60 పిక్సెల్స్ ఉండొచ్చు. ఇంకా కూడా హారిజాంటల్ వచ్చేసరికి విడ్త్ ఒక 140 పిక్సెల్స్ దాకా అలౌ చేస్తారనమాట. ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ అండ్ వైట్ పేపర్ మీద ఏంటంటే బ్లాక్ ఇంక్తో ఏంటంటే మనం సైన్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని సైజ్ అనేది 50 mm 20 mm అలా చూసుకొని స్కేల్ పెట్టుకోల్చుకొని ఆ బాక్స్ చేసుకొని ఆ బాక్స్లో సైన్ చేసి మనం స్కాన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే జేపీజీ ఫార్మేట్లో అలాగే క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అనమాట. ఇంకా డైమెన్షన్స్ వచ్చేసరికి 50 mm, అలాగే 20 mm, అలాగే 140 and 60 పిక్సెల్ ఇందాక చెప్పినట్టుగా. సైజ్ వచ్చేసరికి 30 నుంచి 49 KB వరకు అలా అయితే చేస్తారు. ప్లస్ సిగ్నేచర్ కూడా వీళ్ళు ఎగ్జామినేషన్ అప్పుడు స్కాన్ చేస్తారనమాట. ఏదైనా డీవియేషన్స్ ఉంటే కనుక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని మీరు దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం సెలెక్టెడ్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇది వచ్చింది. మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో అది ఇక్కడైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలిజిబుల్ పోస్ట్ మన ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి ఇక్కడ మనకి పోస్ట్ అయితే వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక 2 టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి, ప్రివ్యూ అప్లికేషన్ అనాలి. ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇది కూడా టిక్ ఆన్ చేసుకోవాలి. మనం ఏంటంటే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. సో నీట్గా చేసుకోవచ్చు. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. నోట్ వచ్చింది ఏంటంటే అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. మీరు కనుక సబ్మిట్ చేస్తే వన్స్ మీకు ఇంక ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదంట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనమాట. లాస్ట్లో 500 రూపీస్ వచ్చింది, మిగతా వాళ్ళకి 250 రూపీస్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి 500, మిగతా వాళ్ళకి 250 అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మొదట 500 కడితే మీకు 400 రూపీస్ వెనక్కి వస్తే 100 రూపీస్ తీసుకుంటారు. మిగతా వాళ్ళకి 250 రూపీస్ మొత్తం అయితే బ్యాక్ వచ్చేస్తాయి. మనం ఒక డీటెయిల్స్ ఇచ్చాము, బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ. సో దానికైతే వస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే పే విత్ SBI పే ఇదేనా ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ అనాలి. ఇక్కడ ఏంటంటే మనకి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఏదైతే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకుని నెట్ బ్యాంకింగ్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా UPI ద్వారా చేయాలని ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట.